పిల్లని పెంచక్కర్లా, కుక్క పిల్లని సాకక్కర్లా. కుక్కే అవుతుంది, పందే అవుతుంది, గాడిదే అవుతుంది, ఏరుగే అవుతుంది, అంతేనా? కానీ మనిషి మాత్రం నేర్పకపోతే మనిషి కాడు. మనిషి నేర్పకపోతే మనిషి కాడు. సమాజంలో స్నేహితులు, కాలేజీ, బస్సులు, ఆటోలు, టీవీలు, ఇంకా ఈ పెట్టుకోని పాటలు ముందుకోరు. ఇందాక మేము ఊర్లోకి రావడానికి పోయి ఒక అరగంట ఆగాం. అక్కడ ఒక సైకిల్లో సినిమాలు పెట్టుకుని పాటలు అవునా? అందుకనే సరిగా ఉంచుకోవాలి సంసారాన్ని, అవునా కాదా? నీకు మతము అనేది ఇతర మతం లాంటిది కాదు. నీకు మతము అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే నీ జన్మతో వస్తుంది, నీ వంశంతో వస్తుంది, నీ పరంపరతో వస్తుంది, యుగ యుగాల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? యుగ యుగాల నుంచి వస్తుంది. యుగ యుగాల నుంచి వస్తుంది. ఈరోజు ఇంటి ముందు ముగ్గేశారా? మీ ఇంటి ముందు ముగ్గేశారా? నాకు నేను ఒక హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి పోయాను. నేను చూస్తే వాళ్ళ ముగ్గురు అపార్ట్మెంట్ పాపం ముగ్గేసుకోవడానికి లే, అందుకని స్టిక్కర్లు తీర్చుకున్నారు. బాకెట్లో ఒక స్టిక్కర్ వేసేసారా, మొహాన్ని కూడా ఒక స్టిక్కర్ వేసుకుంటారా, అంతే అయిపోతుంది. గుట్టు పెట్టుకునేది లేదు, ముగ్గేసుకునేది లేదు. వాళ్ళు ఇంకా డెవలప్ అయిపోయి, బాగా ఎక్కువ డెవలప్ అయిపోయి మంగళసూత్రాలు కూడా వాడే కొట్టేది దిగించు. ఏమో అని అడిగా, మా ఆయనకి ఇష్టం లేదు, స్టైల్గా ఉండాలని చెప్పి మంగళసూత్రం ఇక్కడ తగిలిచ్చాను, మెట్లు బిల్లులు పెట్టిందని చెప్పింది. కట్టింది ఎవరు? వాడే. తీసేపించింది ఎవరు? వాడే. వాడెవడు? నీ కొడుకే. ఎందుకంటే చేశాడు? నువ్వు వాడికి సంస్కారం ఇవ్వాల. వాడు ఎలా ఉండాలా అనే ఒక మార్గాన్ని, ఒక సంస్కృతిని, ఒక ధర్మాన్ని నువ్వు నేర్పాల. అందుకని చేశాడు. అర్థమైందా? చేయొచ్చా? మంగళసూత్రం అంటే ఏంటో తెలుసా? శ్రీకూర్మం లేదా? కూర్మావతారం.